హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు ప్రైస్ యాక్షన్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 8 2024 డేట్. టైం వచ్చేసి 11 గంటల 8 నిమిషాలు కావస్తుంది, 11 గంటల 10 నిమిషాల. సో ఐటీసీలో మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ దొరికింది ఫ్రెండ్స్. ఈ మన సపోర్ట్ దగ్గర మనకి ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గర స్టాక్ ప్రస్తుతానికి ట్రేడ్ చేస్తుంది. ఆ సపోర్ట్ వచ్చేసి 429 రూపాయలు ఫ్రెండ్స్. సో మనం ఈ స్టాక్ ను 429 రూపాయల దగ్గర బై చేస్తున్నాం. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు స్టాప్ లాస్ లైన్ ఫ్రెండ్స్. చూడండి, పైన మీకు గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, ట్రేడ్ చేస్తున్న దగ్గర 429 రూపాయల దగ్గర ఈ లైన్, ఇది ఏదైతే ఉందో ఇది మనకు సపోర్ట్ అన్నమాట. అంటే మనం ఇక్కడ బై చేస్తున్నాం. ఇది 429 దీని ప్రైస్. అలాగే కింద మీకు కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు స్టాప్ లాస్ లైన్ అన్నమాట. ఇది 428 రూపాయల దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. రాస్తాను చూడండి, ఈ స్టాప్ లాస్ లైన్ మనకు 428 రూపాయల దగ్గర ఉంది. మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి 429 దగ్గర ఉన్నది ఫ్రెండ్స్. సో ₹1 రిస్క్ మీద మనం చేస్తున్నాము. కేవలం ఒకే ₹1 స్టాప్ లాస్ ఉన్నది. టార్గెట్ చూసుకుంటే కనుక మనకు 431 ఉంది ఫ్రెండ్స్. అది మీకు చూపిస్తాను చూడండి, జూమ్ అవుట్ చేసి సారీ. పైన ఏదైతే గ్రీన్ లైన్ మనకు బ్లూ లైన్ ఏదైతే మనకు కనిపిస్తుందో అది మన టార్గెట్ లైన్ ఫ్రెండ్స్. 431 అంటే నేను మీకు అది డ్రా చేసిన దగ్గర 431 సంథింగ్ చూపిస్తుంది, కానీ యాక్చువల్గా మనము 431 టార్గెట్ బుక్ చేసుకుంటాం ఒకవేళ స్టాక్ అలా పైకి వెళ్తే కనుక. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం చూసినట్టయితే కనుక 12 గంటల 2 నిమిషాలు కావస్తుంది. సో ఈ స్టాక్ ఏదైతే మన బయింగ్ సపోర్ట్ జోన్ ఉందో అక్కడ నుండి మనకు పైకి వెళ్ళడం కనిపిస్తుంది, చూస్తున్నాం. మనకు 429 దగ్గర మనము బై చేసాము. ఇప్పుడు అరౌండ్ 430 వరకు వచ్చేసింది. మన టార్గెట్ వచ్చేసి 431. ఇంకొక రూపాయి వరకు పెరగాల్సిన అవసరం ఉన్నది ఫ్రెండ్స్. చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. ఈ స్టాక్ మనకు లాభాలను ఇస్తుందని ఆశిద్దాం. మన స్టాప్ లాస్ మాత్రం స్టిల్ అక్కడే ఉంది 428 దగ్గర. ఫ్రెండ్స్, ఇప్పుడు సమయం చూసినట్టయితే 12 గంటల 23 నిమిషాలు. ఒకసారి మనం మన స్టాక్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే మన టార్గెట్ లైన్ ఉందో టార్గెట్ లైన్ పైకి స్టాక్ వెళ్ళొచ్చింది. 431.4 వరకు స్టాక్ వెళ్ళొచ్చింది. మన టార్గెట్ వచ్చేసి 431. సో మనం మన ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకున్నాము. సో ఈ ట్రేడ్ మనకు సక్సెస్ వచ్చింది ఫ్రెండ్స్. 1:2లో మనం చేసిన ఈ ట్రేడ్ సక్సెస్, ఈ రోజు మనకు సక్సెస్ వచ్చింది. సో ఒక 2000 రూపీస్ మనం రిస్క్ తీసుకుని కనుక చేసినట్టుంటే 6000 ప్రాఫిట్ మనకు ఈ స్టాక్ లో దొరికింది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం, వివరాలు చూద్దాం. మనం దీన్ని 429 దగ్గర బై చేసాము. మన స్టాప్ లాస్ వచ్చేసి 428 అండ్ మన టార్గెట్ వచ్చేసి 431. చూసినట్టయితే గనక రిస్క్ రివర్ రేషియో చూసినట్టయితే గనక మనకు రిస్క్ వచ్చేసి కేవలం ₹1 ఉంది ఫ్రెండ్స్. ఒక నిమిషం, ₹1 ఉంది ఫ్రెండ్స్. అలాగే మన రివార్డ్ వచ్చేసి ₹2 ఉంది ఫ్రెండ్స్. అంటే 1:2 ట్రేడ్ అన్నమాట. ఇది ఆర్ఆర్ రేషియో ప్రకారం చూసుకుంటే కనుక 1:2 రేషియోలో మనం ట్రేడ్ చేసాము. సో మనకి ఇది సక్సెస్ఫుల్ గా వచ్చేసింది. చూడండి, ఒక్కసారి మనం ఈ రిస్క్ ఏరియా ఏదైతే ఉందో దీంట్లో మనం 2000 రూపీస్ కోల్పోవడానికి సిద్ధపడి ట్రేడ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్, మనము లాస్ వస్తే కనుక ఈ 2000 లాస్ వచ్చేది. ఒకవేళ లాభం వస్తే కనుక 1:2 రేషియో కాబట్టి 4000 అన్నమాట మనకు ప్రాఫిట్ ఇక్కడ ఉండబోయేది. సో 4000 ప్రాఫిట్ గెయిన్ చేసామన్నమాట. ఇలా చేయాలి ఫ్రెండ్స్. రిస్క్ రివార్డ్ రేషియో అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి. మినిమం 1:2 ఉంటేనే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి, లేకపోతే ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. 1:1 ₹1 కోల్పోతూ ₹1 లాభం కోసం ట్రేడ్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు 100% ట్రేడ్స్ అనేవి సక్సెస్ అవ్వవు. 10లో 7, 6, 8 సక్సెస్ అవుతాయి. మనకు రివార్డ్ వచ్చినప్పుడు మాత్రం, లాభం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ లాభం వచ్చే విధంగా ట్రేడ్ చేసుకోవాలి. ఇలా చూసినట్టయితే చూడండి, మనం ఏదైతే ఈ సపోర్ట్ జోన్ లో బై చేసామో అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ స్టాక్ పైకి వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, అసలు మన స్టాప్ లాస్ వద్దకు కూడా ఇది రాలేదు. పర్ఫెక్ట్ సపోర్ట్ జోన్ లో మనం బై చేసాము. ఇది బ్యూటిఫుల్ గా మనకు టార్గెట్ ఇచ్చి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి.
ఇలా పైకి వెళ్ళి అక్కడ నుండే కేవలం మన టార్గెట్ ఏది ఉందో అక్కడ నుండే స్టాక్ రివర్స్ కావడం స్టార్ట్ అయ్యింది. సో మన లెవెల్ అనేది పర్ఫెక్ట్ గా మనకు అచీవ్ అయింది అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మినిమం 1:2 ఉండే విధంగా ట్రేడ్ చేసుకోండి. తద్వారా మీకు నష్టాలు అనేవి తక్కువగా వస్తాయి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ ద్వారా కానీ, కామెంట్ ద్వారా కానీ, షేర్ ద్వారా కానీ నాకు ఒక బూస్ట్ లభిస్తుంది. ఆ బూస్ట్ లభించడం ద్వారా నేను ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తద్వారా మీకు అనాలిసిస్ ఎలా చేస్తారనే విషయం మీద కాస్తైనా క్లారిటీ వస్తుంది. సో మీరు కూడా భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు లాభదాయకమైన ట్రేడ్స్ ఎంచుకునే పరిజ్ఞానాన్ని పొందగలుగుతారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.